Students, today's topic is invitation. There are many events, functions, and festivals celebrated in the society. In those events, somebody are invited to preside on, and somebody are invited to attend and bless the couple and bless the birthday boy and birthday girl, and many events are celebrated in the society nowadays. So how do you invite them? If you want to invite him, you may call, or you may send him or her an invitation. These are the modes of inviting people. Okay, today invitation is very common discourse, very common communication. So now we have to learn how to draw, how to write an invitation. It is the topic today I am going to tell you. Okay, students. Okay, students. Invitation is a means of formal and informal communication. It is intended to invite VIPs and guests, relatives and friends also. The invitations are mainly two categories. They are, one is printed and the second is handwritten. ఓకే, మనకు జనరల్గా ఇన్విటేషన్ అనేది ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక ఫంక్షన్, ఏదైనా ఒక ఈవెంట్ ఉంది అంటే దానికి అటెండ్ కావడం కోసమై మనము గెస్ట్లను కానీ ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ పిలవడానికి, ఇన్వైట్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మీడియా. ఓకే, కమ్యూనికేషన్. ఓకే, మరి ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫార్మల్ ఇన్విటేషన్స్, రెండోది ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్. మరి ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ అయినా రెండు కూడా ప్రింట్ కావచ్చు, హ్యాండ్ రిటన్ కావచ్చు. కాబట్టి రెండు రకాల ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్రింటెడ్, రెండోది హ్యాండ్ రిటన్. ఓకే, ఓకే. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్స్. ఫార్మల్ ఇన్విటేషన్స్కి ఉండే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఏంటిది అంటే దే ఆర్ ఫార్మల్ అండ్ దే ఆర్ పొలైట్. ఓకే, ఇన్విటేషన్స్ ఆర్ ప్లెజెంట్ అండ్ కర్టెస్. ఓకే, నెక్స్ట్ సింగిల్ సెంటెన్స్డ్ మీన్ ఏకవాక్యంలో ఉండే ఇన్విటేషన్. అది ఎలాగో తర్వాత నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ లేటర్. ఓకే, దీస్ ఇన్విటేషన్స్ షుడ్ బి రిటన్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ థర్డ్ పర్సన్. ఓకే, ఇన్విటేషన్స్ లెంత్ షుడ్ బి ఆల్సో లిమిటెడ్ టు 50 words ఓన్లీ. ఓకే, ఇన్విటేషన్ 50 wordsకి మించి ఉండరాదు. ఈ పాయింట్స్ని, ఈ మెయిన్ ఐడియాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్. ఏంటి ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి? అఫీషియల్గా రాసేవి ఫార్మల్ అవుతుంది. ఫ్రెండ్స్కు, పేరెంట్స్కు, రిలేటివ్స్కి, ఆత్మీయులకు పర్సనల్గా ఇన్వైట్ చేసి వాటిని ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ అంటాం. అందులో యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఎమోషనల్గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. మరి ఫార్మల్ ఇన్విటేషన్స్లో అలా ఉండదు. గౌరవపూర్వకంగా రెస్పెక్ట్ఫుల్ మేనర్లోనే ఆ ఇన్విటేషన్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ఫార్మల్కి ఫార్మల్కి డిఫరెన్స్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మకు రాసామనుకోండి ఏదైనా ఒకదానికి లేదా నీ ఫ్రెండ్కి ఒక లెటర్, ఒక ఇన్విటేషన్ రాసినావు నీ బర్త్డేకి రమ్మని, అదేమవుతుంది, ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
informal invitation. Informal invitations are informal and also they are friendly. Okay, strictly or obviously these invitations are personal, and the emotional feelings also will be shared with each other. Okay, in the form of letters. These informal invitations are written in the form of letters. Okay, salutation is dear friend or dear relative, dear sister, dear brother. ఓకే, ఈ విధంగా మనము అందులో గ్రీట్ చేయాల్సి ఉంటుంది. శాలిటేషన్ లెటర్లు రాసినప్పుడు శాలిటేషన్ రాస్తాం కదా, అదే విధంగానే ఇక్కడ కూడా డియర్ ఫ్రెండ్, డియర్ మదర్, డియర్ ఫాదర్, డియర్ బ్రదర్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్. డేట్ ఆఫ్ రైటింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద informal invitation. Writer's address also mentioned. Okay, the style and tone of informal invitation is not fixed, it is relaxed, it is flexible. Okay, next, these invitations closes with yours sincerely or yours lovingly అనే క్లోజింగ్ ఫ్రేజ్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్, దేర్ లెంత్ షుడ్ బి లిమిటెడ్ టు 50 words. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ యువర్ మైండ్ వైల్ రైటింగ్ నోటీస్. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ యువర్ మైండ్ వైల్ రైటింగ్ ఇన్విటేషన్. సారీ, ఇంతకుముందు నోటీస్ అన్నాగా. సో ఇన్విటేషన్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ని మనం ఖచ్చితంగా మన మనసులో, మన ఆలోచనలో ఉంచుకొని వీటిని బేస్ చేసుకొని మనం ఇన్విటేషన్ని డిజైన్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్? నేమ్ ఆఫ్ ద ఇన్వైటర్ ఆర్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ షుడ్ బి clearly mentioned in the invitation. Name of the program. Name of the program mean kabaddi tournament or Republic Day celebrations or birthday or marriage or wedding anniversary or birth anniversary. ఈ విధంగా ఈ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ఏమైనా ఉండొచ్చు. లేదా మన స్కూల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది అనుకుందాం, అట్లా క్రికెట్ టోర్నమెంట్, ఓకే, స్పోర్ట్స్ మీట్, ఈ విధంగా ఉండవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ అన్నప్పుడు అక్కడ జరిగే ప్రోగ్రామ్ పేరు మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డే టు టైము. డే టు టైం అంటే ఏంటి? అది ఏ రోజు ఏ టైంకి జరగబోతుందో రాయాలి. నెక్స్ట్, ఎక్కడ? వెన్యూ మీన్ ప్లేస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు బి సెలబ్రేటెడ్ ఇన్. The place where the program is going to be celebrated or going to be conducted అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నేమ్, డిజిగ్నేషన్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆర్గనైజర్. ఆ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్. డిజిగ్నేషన్ మీన్ హోదా. ఏంటి హోదా అంటే? డిజిగ్నేషన్ అన్నప్పుడు హోదా, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్, సీఎం, ఎంఆర్ఓ, హెడ్ మాస్టర్, పంచాయత్ సర్పంచ్, ఎంపీపీ, ఇలా ఇవన్నీ కూడా డిజిగ్నేషన్స్, వాళ్ళ హోదాలు. ఓకే, రైట్. నెక్స్ట్, ఎవరినైనా మనము విఐపీలను ఇన్వైట్ చేస్తే వాళ్ళ పేరు కూడా ఆ ఇన్విటేషన్లో రాయాలి. ఓకే, నెక్స్ట్, హియర్ 2 invitations, 2 formats are given in this sheet of paper. Those are examples for formal invitation. On the left side of the paper, the layout is given. Okay, on the right, model invitation is given on the right side of the sheet of paper. Okay, first of all we have to observe the layout.
what is the layout, what features it contain, what features it include. Okay, first name of the organization or name of the inviter. Next, below the organization you have to write inviting phrase, అంటే రెస్పెక్ట్ఫుల్ మేనర్లో మనము రాసే ఇన్వైటింగ్ ఫ్రేజ్ని రాయాలి. మరి నెక్స్ట్ అకేషన్, వాట్ ఈస్ ద అకేషన్. నెక్స్ట్ డేట్, టైమ్ అండ్ వెన్యూ షుడ్ బి రిటర్న్ బిలో ద అకేషన్. Programs, if any, are going to be conducted, they should be mentioned here. Next, VIPs and guests. Here at the last, the inviter's name and designation organization should be mentioned clearly in the invitation. ఒకసారి మనము ఈ లేఅవుట్కి మోడల్ ఇన్విటేషన్కి కంపేర్ చేస్తూ ఒకసారి చూసుకుందాం. ఇన్వైటర్ నేమ్ ఆర్ ఇన్వైటర్ ఆర్గనైజేషన్. Here the inviter name is School Management Committee ZPHS Darur. Who is inviting? SMC committee is inviting. అంటే SMC committee మనను ఆహ్వానిస్తుంది. What is inviting phrase? It is inviting phrase. Here in the model invitation the phrase is given. Okay, that is solicits the pleasure of your company on the occasion of 71st Republic Day celebrations on 26th January 2021 at 8:30 in our school campus or in our school premises. ఇక్కడ ఇన్వైటింగ్ ఫ్రేజ్ ఏంటి అంటే సాలిసిట్స్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ ఆన్ ద అకేషన్ ఆఫ్. ఇది ఇంత కాడికి ఇది ఇన్వైటింగ్ ఫ్రేజ్. వాట్ ఈస్ ద అకేషన్ ఆర్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద ఈవెంట్ అంటే 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్. ఓకే, మరి DTV డేట్ అండ్ టైమ్, డేట్, టైమ్ అండ్ వెన్యూ. ఇక్కడ డేట్ ఆన్ 26th January 2021, time at 8:30 AM, place or venue in our school campus. In our school campus mean JDP High School campus. ఓకే, ZPHS దరూర్ స్కూల్ క్యాంపస్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ప్రోగ్రామ్స్. వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్? ఫ్లాగ్ హాస్టింగ్ బై హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ బై క్లాస్ 10 స్టూడెంట్స్, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్. మరి జెండా ఆవిష్కరణ మన హెడ్ మాస్టర్ సార్ చేత జెండా ఆవిష్కరణ ఉంటుంది. మరి 10th క్లాస్ స్టూడెంట్ చేత కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి అని మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ below the programs, chief guest and guest of honor are written. Chief guest is the DEO of Joglamba. Guest of honor MPP Darur. Okay, who is inviting? What is his designation and what is his organization? Who is inviting mean here chairman is inviting, his designation also chairman. Okay, here we not mentioned his name. It is formal invitation, so that, and also it is official invitation, so that there is no need to write chairman's name. So there is no name of chairman, only his designation is mentioned. Okay, SMC ZPHS Darur. It is the model of formal invitation. ఓకే, మీకు ఈ లేఅవుట్, ఈ మోడల్ ఇన్విటేషన్ అర్థమైనాయని అనుకుంటున్నా. ఇక్కడ ఒక ఇన్విటేషన్ ఇవ్వబడింది, దాన్ని గమనించండి. పైన ఇన్వైటర్స్ ఆర్గనైజేషన్ డిజిగ్నేషన్ ఇవ్వబడింది. మరి సాలిటేషన్, గ్రీటింగ్, కాంప్లిమెంటరీ క్లోజ్, మరి అన్ని భాగాలు కూడా ఈ ఇన్విటేషన్లో ఏది ఎక్కడ ఉందనేది విషయం క్లియర్గా మనకు వివరించడము జరిగింది. ఒకసారి మీరు దీన్ని బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఏంటి
ఏ పాయింట్స్ కవర్ అయిన ఇన్విటేషన్లు అనేది ఒకసారి గమనించండి. ఆన్ దిస్ పేజ్ దీస్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఫార్మల్ ఇన్విటేషన్స్. మోడల్ 2, మిస్టర్ అండ్ మిసెస్ మధు. మిస్టర్ అండ్ మిసెస్ మధు request the pleasure of your presence on the auspicious occasion of the 8th birth anniversary of their daughter. ఏంటి సార్ ఇక్కడ దేర్ డాటర్ అని ఇక్కడ పిలుస్తున్నది ఎవరు, ఇన్వైట్ చేస్తున్నది ఎవరు అంటే మిస్టర్ అండ్ మిసెస్ మధు. మరి వీళ్ళే ఆహ్వానిస్తున్నప్పటికీ ఇక్కడ ఏం రాయబడింది ఒకసారి గమనించండి. మనకి ఇది తప్పుగా అనిపించవచ్చు. ఒకసారి చూడండి. ఆఫ్ దేర్ డాటర్, వాళ్ళ బిడ్డ బర్త్డేకి వారు మనను ఆహ్వానిస్తున్నారు అంటే ఎవరు వారు? వాళ్ళ తల్లిదండ్రులే. కానీ మనకు ఒక రూల్ ఉంది. ఏముంది? ఫార్మల్ ఇన్విటేషన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ థర్డ్ పర్సన్ ఓన్లీ. కాబట్టి థర్డ్ పర్సన్ మాత్రమే ఉపయోగించాలి ఫార్మల్ ఇన్విటేషన్స్కి. అందుకే ఇక్కడ మై డాటర్ అనకుండా దేర్ డాటర్ అని వాళ్ళే మనకు రాయడం జరుగుతుంది. అందుకే థర్డ్ పర్సన్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్డ్. దే షుడ్ బి రిటర్న్ ఇన్ థర్డ్ పర్సన్ ఓన్లీ. ఓకే, రైట్. నెక్స్ట్, మరి ఇన్వైటర్ ఎవరు? ఇన్వైటర్ మిస్టర్ అండ్ మిస్సెస్ మధు. దేర్ మొబైల్ నెంబర్ ఆల్సో గివెన్ బిలో ద నేమ్. నెక్స్ట్, హియర్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇట్ ఈజ్ inauguration of supermarket. Okay, who is inviting? The name of inviter మెసర్స్ శ్యామ్ అండ్ సన్స్. అంటే మెసర్స్కి, మిస్టర్కి, మిసెస్ ఇది గౌరవపదంగా ఉపయోగించే టైటిల్స్. మనిషి ప్రతి ఒక్కరికి ఉపయోగించే టైటిల్ అంటాం వీటిని. మా పెద్దవాళ్ళకు మిస్టర్ అని అనాలి, మరి స్త్రీలకైతే మిసెస్ అని చెప్పాలి. మరి ఇక్కడ మెస్సర్స్ అంటే వ్యాపార సంస్థల్ని స్థాపించిన వాళ్ళ పేర్లకు ముందు మెస్సర్స్ అని ఉపయోగించాలి. దాని యొక్క షార్ట్ ఫామే M/S. ఓకే, మెస్సర్స్ శ్యామ్ అండ్ సన్స్ అనౌన్స్ ద ఇనాగ్రేషన్ మీన్ గ్రాండ్ ఓపెనింగ్ అని అర్థం చేసుకోవాలి. ఓపెనింగ్, ఇనాగ్రేషన్ మీన్ ఓపెనింగ్. ఇనాగ్రేషన్ ఆఫ్ లహరి సూపర్ మార్కెట్ at YSR Circle, Darur on 25th January 2021 at 10:30 AM. ఇక్కడ మనము ఆల్ ఆర్ వెల్కమ్ అనే ఒక ఇన్వైటింగ్ ఫ్రేజ్ కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ 50 కస్టమర్స్ విల్ గెట్ 10 kg రైస్ ఫ్రీ. అంటే ఈ షాప్ ఓపెన్ అయిన వెంటనే మొట్టమొదటగా కొనుగోలు చేసే 50 కస్టమర్స్కి 10 kgల రైస్ని ఫ్రీగా ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇనాగ్రేషన్ ఆఫర్, ఓపెనింగ్ డే ఆఫర్ ఇది. ఓకే, నెక్స్ట్, మరి ఇక్కడ చూస్తే ఇవి ఇన్విటేషన్స్, ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ invitations. Okay, what are the differences between these two? Here the date of writing is clearly written. There is no date mentioned, only address is mentioned here. Okay, here the closing, this invitation closed with yours sincerely, but here it closed with the inviter's name and designation. Okay, these are the differences between informal and formal invitations. Okay, right students. Next, it is question, it is answer to this question. Okay, okay, it is question, it is answer, it is another question, this is the answer to that question. Okay, these two invitations are formal and informal invitations. Okay, right. In these invitations also the program and date, time
వెన్యూ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దీస్ 2 ప్రోగ్రామ్స్. ఎక్కడ చూద్దామా ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫార్మల్ ఇన్విటేషన్లో ప్రోగ్రామ్ ఏంటి అంటే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అండ్ డ్యాన్స్ డిన్నర్ పార్టీ. ఓకే హియర్ లుక్ గెట్ టుగెదర్ అండ్ డ్యాన్స్ డిన్నర్ పార్టీ. ఓకే డేట్ ఎప్పుడు అంటే ఆన్ సండే 28th September 2020. ఎక్కడ అంటే ద ప్యాలెస్ హోటల్ ఆజ్మీర్. టైము 8 PM. హియర్ ఆల్సో ద ప్రోగ్రామ్ ఈజ్ మెన్షన్డ్. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? wedding of Leena's sister. Wedding of Leena's sister, and the date is clearly mentioned, that is 15th December 2020. 15th December 2020. Venue also given in the invitation, that is Hotel Lakeview Udaipur. Lakeview Udaipur. Okay, right students. Next, here is another example for formal invitation. Mr. and Mrs. K.S. Bhardwaj inviting the people for their daughter's marriage with Akhilesh. Okay, it is the one of another invitation. Here is also formal invitation, that is medical seminar. Who is inviting? HCMD అసోసియేషన్ ఈజ్ ఇన్వైటింగ్. ఇక్కడ ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అంటే HCMD అసోసియేషన్. HCMD అంటే హర్యానా సివిల్ మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్. మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజర్, నేమ్ ఆఫ్ ద ఇన్వైటర్ ఎవరు అంటే ఇలే. మరి ఇదే ఇన్వైటింగ్ ఆర్గనైజేషన్. ఓకే, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ లేదా వాట్ ఈస్ ద ఈవెంట్ అంటే మెడికల్ సెమినార్, దట్ ఈజ్ ఎయిడ్స్ ఏ గ్లోబల్ కన్సర్న్. టాపిక్ ఏంటి? ఎయిడ్స్ ఏ గ్లోబల్ కన్సర్న్. నెక్స్ట్ టైము, డేటు అన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఓకే, గెస్ట్లు కూడా ఇవ్వబడ్డారు. చూడండి, గెస్ట్ స్పీకర్ డాక్టర్ పిఎస్ అహ్లూవాలియా. డాక్టర్ పిఎస్ అహ్లూవాలియా. ఓకే రైట్, దిస్ ఈజ్ ద మోడల్ ఇన్విటేషన్ ఫర్ formal invitation. Here is Mr. and Mrs. John cordially invite you to the wedding ceremony of Miss Atom Mercer and Mr. Alexander Silo on December 24th, 2020 at 2 p.m. at MB Zion Church, Gadol. Okay students, next here is another example for invitation, that is formal invitation. Okay students, మరి ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్ హ్యాండ్ రిటర్న్గా మన ఫ్రెండ్స్కి దోస్తులకి రాసే లెటర్లు మాత్రమే ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నాం. చూడండి, 2 ఇన్విటేషన్లు ఉన్న దగ్గర ఇది ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. ఇన్ఫార్మల్ ఇన్విటేషన్లో ఏముంది చూడండి ఒకసారి. రైటర్స్ అడ్రస్ ఉంది. ఏంటి? వసంత్ కుంజ్, రాజ్నగర్ 4357 ఈజ్ దేర్ హౌస్ నెంబర్. అండ్ డేట్ ఆఫ్ రైటింగ్ ఆల్సో మెన్షన్డ్ 1st May 2020. ఇక్కడ గ్రీటింగ్ కూడా ఇవ్వబడింది. గ్రీటింగ్ అంటే శాలిటేషన్. ఏ విధంగా? డియర్ వినయ్, డియర్ విజయ్, డియర్ ఫాదర్, డియర్ సిస్టర్, ఈ విధంగా మనం లెటర్లో ఏ విధంగా అయితే రాస్తామో అది ఇక్కడ రాయబడింది. మరి ఈ ఇన్విటేషన్ కంటెంట్లో మనం టోటల్గా అన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి. ఏంటి అంటే వాట్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఆర్ వాట్ ఈజ్ ద ఫంక్షన్, when it is going to be celebrated, where it is going to be celebrated అనే విషయాలు కూడా ఇందులో రాయబడ్డాయి. మరి ఇందులో ప్రోగ్రామ్ ఏంటి, డేటు, టైము, ప్లేసు,
ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా మెన్షన్ చేస్తామని చెప్పాం కదా, అందుకే చూడండి, ఐ డూ హోప్ యూ విల్ జాయిన్ అస్ ఆన్ ద ఆస్పీషియస్ అకేషన్. ఇది నీవు ఖచ్చితంగా ఫంక్షన్కి అటెండ్ అవుతావని నేను ఆశిస్తున్నాను అనేది ఒకటైతే, ఇక్కడ ఎమోషనల్ ఫీలింగ్ కూడా ఇంకో స్టార్టింగ్ లైన్లోనే మెన్షన్ చేయబడింది. యూ విల్ బీ ప్లీజ్డ్ టు నో దట్ ద వెడ్డింగ్ ఆఫ్ మై సిస్టర్, ఎల్డర్ సిస్టర్ రీనా సేన్, మా పెద్ద అక్క రీనా సేన్ యొక్క పెళ్ళి సమాచారం నీకు తెలియజేస్తే నువ్వు చాలా సంతోషపడతావని నేను అనుకుంటున్నా. అంటే మన ఎమోషనల్ ఫీలింగ్స్, బాధ కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఈ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్లో మనము మన ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాము. అదే ఫార్మల్ ఇన్విటేషన్లో ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయము, సింపుల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, ఇక్కడ అటెండ్ కాండి అన్నట్టు మాత్రమే ఉంటాయి. కాబట్టి అవి ఫార్మల్ ఇన్విటేషన్స్. మన పర్సనల్ రిఫ్లెక్షన్స్, పర్సనల్ ఫీలింగ్స్, ప్రేమాభిమానాలతో కూడుకున్నవి ఇన్ఫార్మల్ ఇన్విటేషన్స్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. ఓకే, మనం మరి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్విటేషన్ పంపాలనుకున్నప్పుడు ఈ విధంగానే రాయాలి. మన బర్త్డే ఫంక్షన్ కానీ, మన అక్క పెళ్ళి, తమ్ముని పెళ్ళి, లేదా మన ఇంట్లో ఏదైనా తోట్ల ఫంక్షన్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మనము ఈ ఫార్మాట్లోనే మనము ఇన్విటేషన్ రాయాలి. మరి ఓకే, ఈ విధంగా అన్ని రకాలుగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఓకే స్టూడెంట్స్, వీటన్నిటిని చూసిన తర్వాత ప్రతిదీ కూడా మీరు నోట్బుక్లో రాసుకోండి. రైట్ డౌన్ ఆల్ దీస్ ఫార్మాట్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ whenever it is essential, whenever it is required, you have to look it for some time and learn these all models and all examples. It will give you good marks in the examination. Okay, I wish you all the best. Okay students, thank you.